హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆవిరిలో ఉడికించే పని లేకుండా చాలా సింపుల్గా ఈ రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత బియ్యం అనేది ఇలా నానాక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తాన్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక పొడి క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద లేదా ఎండలో అయినా ఆరబెట్టుకోవాలి. బియ్యంలోని తడేం లేకుండా పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. బియ్యం అనేది తడేం లేకుండా ఇలా మంచిగా ఆరిపోయాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి సన్నని రవ్వలాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరిగాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వను వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ అనేది కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఈ రవ్వని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అనేది కరిగాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చెనగపప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ అనేది ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అడుగు అనేది అంటుకోకుండా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రవ్వ అనేది ఇలా దగ్గరికి ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్కి రవ్వని కొంచెం ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారాక ఇందులోంచి కొంచెం కొంచెం రవ్వను తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో ఉండ్రాల్లాగా చుట్టుకోవాలి. అంతేనండి, మన రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అండి. ఆవిరిలో ఉడికించే పని లేకుండా రవ్వని బయట షాప్లో కొనే పని లేకుండా చాలా సింపుల్గా మనం ఈ రవ్వ ఉండ్రాళ్ళు ఇలా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన రవ్వ ఉండ్రాళ్ళ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.